వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. ఈ రోజు మనం వచ్చేసాం ఒక స్పెషల్ ప్లేస్ దగ్గరికి. అదేంటో తెలుసుకోవాలని ఉందా? శిల్పకళ అన్నది భారతీయ సంస్కృతికి, భారతీయ వారసత్వానికి అద్దం పట్టే ఒక కళారూపం. అయితే శిలాకల్పం చేయడానికి మామూలు విషయం కాదు. మనలో ప్రతిబింబాల్ని, మనలో అనుకున్నది అనుకున్నట్టుగా అలా మనం తీర్చిదిద్దేదే ఒక శిల చేసేది. అలాంటిది ఇవాళ మనం ఒక వ్యక్తిని కలవడానికి వచ్చాం. ఆయన తన చేతులతో మట్టినైనా కాంస్యాన్నైనా తన చెయ్యి పెట్టారు అంటే ఆ విగ్రహం ఎంతో అపురూపంగా, ఇది విగ్రహమా నిజమా అన్నట్టు తీర్చిదిద్దుతారు. మరి ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుందామా? ప్రపంచంలోనే అత్యంత పొడవైన 111 అడుగుల గల అన్నమాచార్యుల పంచలోహాల విగ్రహం, అలాగే 90 అడుగుల గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచలోహాల విగ్రహం. అవే కాకుండా 1 అడుగు నుండి 200 అడుగుల విగ్రహాల వరకు ఎలాంటి విగ్రహం అయినా తయారు చేయగలిగిన వ్యక్తి ఈయనొక్కరే. ఆయనే మన AK ఆర్ట్స్ అధినేత శిల్పి కరుణాకర్ వడియార్. ఆయన జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఆయన ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందు వెళ్ళి ఆయన కలుసుకుందాం. వచ్చేసేయండి. మనం ఇక్కడికి లోపలికి వెళ్లే ముందు బయట నాకు పెద్దగా చాలా పెద్ద పాదాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ పాదాలు ఏంటి, ఈ చుట్టుపక్కల మనకి చాలా పెద్ద విగ్రహాలు ఉన్నాయి. ఇవన్నీ ఏంటో తెలుసుకోవాలంటే ముందు ఆయన్ని కలవాలి. ఆయన్ని కలిసిన తర్వాత వీటి గురించి ఏంటి అనేది మనం తెలుసుకుందాం. బాహుబలి పాదాల్లో ఉన్నాయి చూడడానికి. గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. మనకి ఇక్కడ చూసుకుంటే మొత్తం విగ్రహాలు చాలానే ఉన్నాయి. మనకి సార్ ఏదో విగ్రహం చేస్తూ ఉన్నారు. నమస్కారం అండి. బాగున్నారా? ఏదో విగ్రహం చేస్తున్నట్టున్నారు. ఇది మన తాడేపల్లిగూడెం సంబంధించి పైడికొండల మాణిక్యాలరావు గారు అండి. ఓకే, ఒక పొలిటీషియన్ అయితే చేస్తున్నారు అనమాట ఆయన చేతుల మీదుగా. అవునండి. ఇది కాంస్యగ్రం చేయాలండి. ఇది 3D లో చేసాం. పైన డీటెయిలింగ్ మళ్ళీ ఇలా హ్యాండ్ మేడ్ చేసుకుని దీన్ని మెటల్ కన్వర్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, మీరు చేసే వాటిలో హ్యాండ్ మేడ్ కూడా ఉంటుంది, మిషన్ వర్క్ కూడా ఉంటుంది అంటారా? కలిసి ఉంటాయి. డిజిటల్ టెక్నాలజీ, మాన్యువల్ కూడా ఉంటుంది. సిరామిక్ క్లే ఫస్ట్ అంటే ఈ క్లేతో ఇలా పాయింట్స్ అదే డీటెయిలింగ్ వచ్చే వరకు చేస్తామండి. ఇది ఓకే చేశాక దాన్ని మనం డై చేసుకుని మెటల్ లో కన్వర్ట్ చేస్తాం. ఓకే అండి. జర్నీ ఎలా స్టార్ట్ అయింది, అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి అసలు? అది తాతయ్య గారు అరుణాచలం వడియార్ గారు స్టార్ట్ చేశారండి ఇది. తర్వాత నాన్నగారు కేశవరావు వడియార్ గారు కూడా ఈ వర్క్ చేశారు. తర్వాత బ్రదర్ అరుణ్ ప్రసాద్, నేను, నా పేరు కరుణాకర్ అండి. నేను ఈ విగ్రహాలు చేస్తున్నాం. ఇప్పుడే ఏంటి మీకు 100 years బ్యాక్ నుంచి స్టార్ట్ చేసామండి ఇది. అంటే పూర్వం మామూలుగా సిమెంట్ విగ్రహాలు, దేవతా విగ్రహాలు ఎక్కువ ఉండేవి. తాతయ్య గారి టైంలో అన్నీ కూడా దేవతా విగ్రహాలు అవి ఎక్కువ చేసేవాళ్ళం అండి. ఇప్పుడు అన్నీ కూడా మనిషి విగ్రహాలు ఎక్కువ చేస్తున్నాము. ఇప్పుడు మేమంతా కూడా బాగా అప్డేట్ చేసి మా కంపెనీని అంతా డిజిటల్ టెక్నాలజీలో తయారు చేస్తామండి వర్క్స్ అన్నీ కూడా. అదే కాకుండా ఎక్కువ మన కంపెనీలో మెయిన్గా ఏంటంటే 100 feet 200 feet ఆ స్టాట్యూస్ బాగా ఎక్కువ చేస్తున్నాం మనం. ఇప్పుడు మన ఇక్కడ పెనుగొండలో 90 అడుగుల పంచలోహ వాసవి విగ్రహం, అలాగే సత్తెనపల్లిలో ఒక NTR చేసామండి 40 feet, అలాగే ఇడుపులపాయలో ఒక వైఎస్ఆర్ చేసాం. ఇలా అన్ని కూడా చాలా పెద్ద విగ్రహాలు చేస్తూ ఉంటాం. అలాగే మీకు ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి, ఎవరిని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారండి? అంటే తాతయ్య గారు చేయటం, ఆ తర్వాత నాన్నగారు అదే కంటిన్యూ చేయటం, వారసత్వంగా రోజు చూడటం, వాళ్ళు చేసే వర్క్ అలా అనుకోకుండానే మేము ఇందులోకి వచ్చేసాము. ఇది అంటే ఎక్కువగా మంది దీంట్లోకి రాలేరు కదా, మనకి ఎలా ఉంది అన్నట్టుగా ఇంకా అనుకోకుండానే చిన్నప్పటి నుంచి రావటం జరిగింది. మీరు చేసిన ఫస్ట్ విగ్రహం ఎవరిదండి? బాగా చిన్నప్పుడు అయితే రంగ విగ్రహం చేశానండి. రంగ విగ్రహం నేను అప్పుడు బాగా చిన్నోళ్ళండి, 6th class చదువుతున్నాను. ఆ టైంలోనే చేశారా? నేను 6th class చూస్తున్నప్పుడు అనుకోకుండానే 2 days హాలిడేస్ వస్తే అది చేశాను ఫస్ట్ లో. అప్పుడు బాగానే వచ్చింది. ఇలా క్లేలోనే చేశాను ఫస్ట్ లో. దాన్ని డై చేసి చేయటం అలా జరిగింది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ, తర్వాత NTR, ఇలా చాలా విగ్రహాలు చేసాం. మనం బాగా ఎక్కువ చేసిన అయితే వైఎస్ఆర్ కూడా చాలా ఎక్కువ చేసాం. ఎప్పుడు వచ్చేసారు ఇక్కడ గోదావరి జిల్లాలోకి? ఎప్పుడు వచ్చేసారు మీరు? అంటే తాతయ్య గారు చిన్నప్పుడు అయితే అసలు అయితే కర్ణాటక అండి, మరి మైసూర్ అంటే అసలు. అంటే మేము వడియార్ అండి. నా పేరు అయితే కరుణాకర్ వడియార్, తాతయ్య గారి పేరు అరుణాచలం వడియార్. అప్పుడే కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవటం, అప్పటి నుంచి స్టాట్యూస్ చేస్తూ ఉంటాం, అలా జరిగింది అన్నమాట. ఉన్న వాటిలో మొత్తం అన్ని మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కువ రాజకీయ నాయకులు గాని, చరిత్ర చెప్పే ఇలా అంబేద్కర్ గారు, వీళ్ళవే ఎక్కువ ఉన్నాయి. అంటే మీరు ఎవరెవరి చేస్తారు? అంటే మా తాతయ్య గారి టైం, నాన్నగారి టైంలో మేము చిన్నప్పుడు కూడా ఎక్కువ దేవతా విగ్రహాలు ఎక్కువ చేసేవాళ్ళం అండి. అవి కన్నా ఈ మనుషులు అయితే బెటర్ అన్నట్టుగా ఇందులో డిజిటల్ టెక్నాలజీలో చేస్తున్నాం కాబట్టి
ఇంకా యాక్యురేట్గా వస్తాయని వీటిలోకి మేము చేయటం జరుగుతుంది. వీటిలో మనం బాగా ఎక్కువగా ఇప్పుడు చేసినవి అంబేద్కర్ బాగా ఎక్కువ చేసామండి. అలాగే ఎన్టీఆర్, వైఎస్ఆర్ ఇలా మనుషులు అంటే పర్సనల్ ఫొటోస్ ఉంటాయి కదండి, ఈ పర్సనల్ ఫొటోస్ ఇవన్నీ కూడా ఎక్కువగా తయారు చేస్తామండి. ఇప్పుడు యుఎస్లో అన్నమాచారి ఒకటి చేస్తాం బాగా పెద్దది, 111 అడుగులు. 111 అడుగులు. అది చికాగో దగ్గర టెన్నెసీ అని ఆ స్టేట్లో చేస్తాం. టెన్నెసీ స్టేట్కి మనం పెట్టే అన్నమయ్య పెట్టే ప్లేస్ పేరు మెంఫిస్ అండి. ఇప్పుడు ఈ 30వ తారీఖున తానా సభలకి నాకు ఇన్విటేషన్ వచ్చింది. 30వ తారీఖున వెళ్ళి అక్కడ 3, 4, 5వ తారీఖులు తానా సభలో ఆ సభల్లో పాల్గొని అక్కడి నుంచి మళ్ళీ టెన్నెసీ మా అన్నమాచార్య వర్క్ జరిగేకాడికి వెళ్ళి మళ్ళీ 15కి రావడం జరుగుతుంది. అంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఒక శిల్పిగా మీరు అక్కడికి వెళ్ళడం ఎలా అనిపిస్తుంది? అంటే చాలా మంది ఉంటారు కదా, మిమ్మల్ని ఇలా ఇన్వైట్ చేయడం, అది కూడా అన్ని అడుగులు పెద్ద విగ్రహం అని అంటే మామూలు విషయం కాదు. ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంటే తానా సభలకు మనం వెళ్ళడం అనేది ఒక ప్రౌడ్ గానే ఫీల్ అవుతున్నాం అండి. అది మనం తెలవటం, మనం వెళ్ళటం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎలా వచ్చిందండి ఆపర్చునిటీ? మీరు అంటే మనం యుఎస్లో అన్నమాచార్య విగ్రహం చేస్తున్నాం కదా, దాని ద్వారా మనం పెద్ద విగ్రహాలు చేసి ఒక ఆర్టిస్ట్గా, ఒక శిల్పిగా మంచి గుర్తింపు వచ్చింది. దాంతో వాళ్ళు తెలిసి మాకు ఇన్విటేషన్ పంపడం జరిగిందండి. అక్కడ అంటే మీరు ఇప్పుడు చేస్తూ ఉన్నారు కదా, అంటే మీరు ఏ మెటల్స్ కానీ ఏ పదార్థాలతో ఇక్కడ ఈ విగ్రహాలు అనేవి తయారు చేస్తూ ఉంటారు? మనం ఏంటండి పంచలోహాలు అండి. ఇప్పుడు మనం వాష్రూమ్ చేసింది పంచలోహాలు చేస్తున్నాం. అది పంచలోహాలు అంటే కాపరు, జింకు, టిన్ను, గోల్డ్, సిల్వర్ అనమాట అండి. ఈ 5 లోహాలు కలిపి కాస్టింగ్ పెడతామండి. కాస్టింగ్ చేసి అది మనం పాలిష్ చేసి అన్ని అవి పంచలోహాలు అంటే ఈక్వల్ గా పెడతారండి అవన్నీ కూడా? అంటే పర్సంటేజెస్ ఉంటాయండి. కాపర్ కొంచెం ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది. కాపరు, జింకు, టిన్ను, గోల్డ్, సిల్వర్ మొత్తం 5 లోహాలు ఉంటాయండి. ఈ 5 లోహాలు కూడా కరిగించి పోయటం అనమాట అండి. ఇది అలాగే ఇప్పుడు అన్నమయ్య కూడా అలాగే పంచలోహాల్లో తయారు చేస్తాం. ఇప్పుడు చేసిన వరకు కూడా అన్నిటికంటే ఈ అన్నమయ్య అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్ కదండి. మీరు ఎలాంటి సవాళ్ళను అనేది ఎదుర్కొంటున్నారు ఓన్లీ ఈ ప్రాజెక్ట్ లో? అంటే ఇక్కడ నుంచి యుఎస్ కి అంత భారీ పంపించాలంటే మామూలు విషయం కాదు. దానికి మీరు ఎలాంటివి మీరు సవాళ్ళు ఎదుర్కొంటున్నారు? సవాళ్ళు అంటే మనం ఆల్రెడీ మనం వాసుమాత ఇవి చేసాం కాబట్టి ఇప్పటికి మనకి ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే షిప్పింగ్ అప్పుడు అది ఇవే చూసుకుంటున్నాం. మెయిన్ షిప్పింగ్ 2 months వరకు పడుతుంది వెళ్ళడానికి ఒక పార్ట్. అంటే మనం ముందే ప్లాన్ చేసుకొని ఒక 2 months ముందే మనం అక్కడ ఏ టైంకి వెళ్ళాలో దానికన్నా ఒక 2 months ముందే పంపితే ఆ ప్లేస్కి ఒక 2 monthsకి వెళ్తుందండి. అది అంటే పార్ట్ బై పార్ట్ ఒక 9x9 ప్లేసు అంటే కంటైనర్లో పెట్టి పార్ట్స్ లాగా చెక్ చేసి పంపుతామండి. మొత్తాన్ని కూడా కంటైనర్లో ఒక 20 tons అయిన వెంటనే ఒక కంటైనర్ వెళ్ళిపోద్ది అనమాట అండి. అక్కడికి మళ్ళీ మా వర్కర్స్ అందరినీ కూడా తీసుకెళ్తున్నాం. ఒక 20 members వరకు యుఎస్ మా వర్కర్స్ వస్తున్నారు. వీళ్ళందరూ కూడా అక్కడ వర్క్ చేసి కంప్లీట్ చేస్తారు. మనం చూస్తూ ఒకసారి మాట్లాడుకుందామంటారా? ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మీరు ఇలా ఈ విగ్రహం తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది అంటారు? ఇది ఫైబరా? ఇది చేయడానికి ఒక 10 days అలా పడుతుంది. 10 days పడుతుందండి. ఓకే. సో ఇది ఎన్ని అడుగులు ఉంటుంది అంటారు? ఇది 7.5 అడుగులండి. 7.5 అడుగులండి. సో ఇవన్నీ కూడా మనకి ఇంకా చాలా కంప్లీట్ అయినాయి, ఇన్కంప్లీట్ గా కూడా చాలా ఉన్నాయి. అక్కడ మనిషి ఎవరో కూర్చున్నట్టుగా ఉన్నారండి. పర్సనల్ అండి. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మంది వాళ్ళు మిస్ అయిన వాళ్ళతో చేయించుకుంటున్నారు కదా, ఇది ఫైబర్ అండి? క్లేలోనండి, ఇప్పుడు ఫైబర్ లో కన్వర్ట్ అవుతుంది. ఓకే. ఇక్కడ అమ్మవారి లాగా కనిపిస్తున్నారు. వాసవి మాత మనం ఫస్ట్ లో ఫైబర్ లో చేసామండి. ఓకే. ఆ పంచలోహాల్లో అక్కడికి వెళ్ళిపోయింది. ఫైబర్ మనం అక్కడ గుర్తుగా ఉంచుకున్నాం అనమాట. ఓకే. ఇక్కడ అన్నమాచార్యులు ఇలాగా ఉన్నారు. ఇవన్నీ కూడా ఫస్ట్ మోడల్ అండి ఇది. మనం యుఎస్ వెళ్ళి అన్నమాచారికి మోడల్ అండి. మోడల్ ముందు ఇలా రెడీ చేసి పంపిస్తారు. ఈ మోడల్ బట్టి మనకు అది వస్తుంది అనమాట. మెయిన్ స్టాచ్యూ. ఓకే. 3D లో చేశారండి. అంటే ఇదే మనం సేమ్ పర్లేదండి మనం తీసుకోండి. ఓకే. మనకి ఇది 3D లో రెడీ అయిందంటారా? 3D లో వచ్చిందండి. అంటే ఇదే సేమ్ మనం యుఎస్ లో పెట్టి అన్నమాచారి ఇదే అనమాట అండి. దాని 3D మోడల్ అండి. ఇది 1 feet అండి. అంటే మన దగ్గర డిజిటల్ టెక్నాలజీలో 1 feet నుంచి ఎంతైనా 100 feet అయినా 500 feet అయినా చేయగలిగే ఎక్విప్మెంట్ మన దగ్గర ఉందండి. ఓకే. ఒకసారి ఎక్విప్మెంట్ మాకు చూపిస్తారా? ఎక్విప్మెంట్ చూద్దాం. ఓకే అండి.
సో మీరు ఈ కళారంగంలో డిజిటల్ టెక్నాలజీని కూడా యూజ్ చేస్తారా? అవునండి, అంటే భారతదేశంలో ఈ కళారంగానికి డిజిటల్ టెక్నాలజీ చేసిన కంపెనీగా మనదే పేరు ఉందండి. ఓకే. ఈ డిజిటల్ టెక్నాలజీ ఇది 5 axis మిషన్ సంబంధించిన కంప్యూటర్ అండి. ఇది అమెరికాని తీసుకొచ్చామండి. ఇది ఇంత పెద్ద మిషన్ ఉన్న కంపెనీ మనది ఒకటే ఉందండి. మొత్తం భారతదేశంలోనే మనది 5 axis ఉన్న మిషన్ మనదే అండి. ఇంత పెద్ద ఎక్విప్మెంట్ ఇది, అంటే కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ, ఎక్స్పెన్సివ్ వల్ల మన కొంచెం మామూలు కళాకారులు దీన్ని కొంచెం కొనలేరు. మనం అయితే కొంచెం ఏదోలాగా తీసుకున్నాం. దీని మీద అన్ని కూడా పెద్ద విగ్రహాలన్నీ దీని మీద చేస్తాం. మనం ఇక్కడ ఈ మిషన్ మీద ఇన్పుట్ అనేది ఇస్తే మనకి ఇక్కడ రెడీ చేస్తూ ఉంటదండి. చిన్నది 3 feet స్టాట్యూ చేసి ఆ స్కాన్ చేసి స్కానింగ్ డేటా దీనికి ఇస్తాయండి. ఆ డేటాను బట్టి మనకి 100 అయినా 200 అయినా ఇది మనకి చెక్ ఇచ్చేస్తుంది అనమాట. ఇది కూడా పార్ట్స్ కింద ఇస్తుంది. ఆ పార్ట్స్ మనం మెటల్ లో కన్వర్ట్ చేసేసి వెల్డ్ చేసేసి మనం తీసుకెళ్తాం అనమాట. మనం ఇక్కడ చూస్తున్నట్లయితే సంథింగ్ అది ఏంటంటారు, ఏదైనా చెప్తారా? ఏదో మొత్తానికి ఒకటి రెడీ అవుతుంది. అన్నమాచార్యలో ఒక పార్ట్ అండి, అది ఒక పార్ట్. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇటు పక్కన అది రెడీ చేస్తుంది మిషన్ ఒక పార్ట్. మనం ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ రెడీ అయిపోయి ఉన్నాయన్నమాట. ఇవి వీటి మీద అవి పూత పోస్తారండి. మెటల్ కాస్టింగ్ అనేది దీని మీద చేస్తారంట. అది చాలా 111 అడుగులు ఎత్తు కాబట్టి దానికి సపరేట్ గా అన్ని పార్ట్స్ గా చేస్తూ ఉన్నారు. మిగిలినవి ఇంకేమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం రండి. ఏంటంటే అంటే ఇది బాహుబలి పాదాలేమో అని చెప్పి అనుకున్నాను చూడగానే. ఇవి మనకి అమెరికా వెళ్ళి అన్నమాచార్య పాదాలండి. ఓకే, ఫ్లాష్ బ్యాక్ బాహుబలి పాదాల్లో ఉన్నాయి చూడడానికి. ఇలా పార్ట్ గా మనం యూఎస్ పంపేసి అప్పుడు వాటిని ఈ పార్ట్స్ అన్ని కూడా పైన సెట్ చేస్తాం అనమాట అండి. ఇవన్నీ కూడా కాలుకి సంబంధించిన పాదాలకు సంబంధించిన ఏ పార్ట్స్ అండి. ఓకే, ఇవి ఏంటంటే పంచలోహాలండి. ఈ మొత్తం ఇందులో కాపర్, జింక్, టిన్, గోల్డ్, సిల్వర్ కలిపి అనమాట అండి. ఇవన్నీ కూడా కాస్టింగ్ చేసినవి. అసలు ఒక బొటన్ వేలు చూసారా ఎంత ఉందో, మామూలుగా లేదు. నా చెయ్యి అరచేయి లాస్ట్ వేలు ఉండే గోరికి కూడా నా చెయ్యి పట్టదు అనమాట, అంత పెద్దగా ఉంది ఇది అయితే చూడడానికి. ఎన్ని అడుగులు అని చెప్పారు ఇదండి? 111 అడుగులు. అవునండి. విగ్రహంలో ఉన్నట్టుందండి. అవునండి, ఇది కృష్ణ గారి విగ్రహం అండి. ఇది ఈనాడు సినిమాలో మోడల్ అనమాట అండి. ఇది విజయవాడ వెళ్తుంది. ఇది కాంస్య విగ్రహం అండి. ఇది ఎవరు ఇచ్చారండి? అది మనకి ఇక్కడ జితేంద్ర గారు అని ఇలా ఉన్నారండి. ఆయన మన శాస్త్రిరావు గారు వాళ్ళ ఆధ్వర్యంలో చేస్తామండి. ఇది ఇంకా రెడీ అవ్వలేనట్టుంది కదండి? అవ్వలేదండి, అవుతుందండి. పాలిష్ పెడితే అలా వస్తుంది అంటారా? పాలిష్ ఇంకా అవ్వాలండి. ఇది వేరే గురజాలు కూడా చేస్తామండి. ఈయన ఒక పొలిటికల్ లీడర్ అండి. ఇది కాన్సెప్ట్ అండి. మనకి ఇక్కడ ఎక్కువ చూసుకున్నట్లయితే అంబేద్కర్ గారి ఇదంతా కూడా ఒక రో అంతా అంబేద్కర్ గారి ఉన్నాయి. అవి కూడా సైజులో గానీ కొంచెం విగ్రహానికి కూడా మోడల్ వేరుగా ఉన్నాయి. అంటే అంబేద్కర్ కూడా ఎప్పుడు వెళ్తా ఉంటదండి. బాగా ఎక్కువగా వెళ్ళే విగ్రహాల్లో అంబేద్కరే ఫస్ట్ లో ఉంటారండి. ఇప్పుడు వరకు ఒక ఎన్ని వందలు చేసి ఉంటారండి మీరు విగ్రహాలు అనేవి? వందలు కాదు, వేలలోనే చేసాం. వేలల్లోనే చేశారా? ఓకే, వేలల్లో చేసిన విగ్రహాల్లో ఏది ఎక్కువ ఎవరి విగ్రహాలు చేశారో అందులో మీకు ఇష్టమైన ఏంటండి? ఎక్కువగా చేసినవి అయితే ఫస్ట్ అంబేద్కర్ ఉండాలి. ఎప్పుడు వెళ్తా ఉంటాయి, అంటే పార్టీలకి అతీతంగా వెళ్తాయండి అవి. నెక్స్ట్ అయితే వైఎస్ఆర్ ఎక్కువ చేసాం, తర్వాత ఎన్టీఆర్ అలా అనమాట. ఓకే, సో ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు కానీ ఎవరైనా ఆకస్మిక మరణం చెందడం కానీ, మొన్న మీది ఒకటి వీడియో చూసారు రతన్ టాటా గారు చేయడం కానీ. రతన్ టాటా కూడా మన భీమవరం చేసి ఇచ్చాం. ఎక్కడెక్కడ దాకా వెళ్తూ ఉంటాయండి మీ విగ్రహాలు? ఇప్పుడు మన ఇండియా మొత్తం వెళ్తాయండి. ఇప్పుడు ఇతర దేశాలు కూడా చేస్తున్నాం. మా కాస్టింగ్ యూనిట్ అండి, ఇక్కడ అంతా కూడా కాస్టింగ్ అవుతుంది. మనం అంటే అక్కడ ధర్మకోల్లో వచ్చిన పార్ట్స్ అన్ని కూడా ఇక్కడే మెటల్ కాస్టింగ్ అవుతుంది. ఈ రోజు అవ్వలేదు కానీ ఇలా డైస్ చేస్తారండి. సిలికేట్, గ్రాఫైడ్, సోడా గ్యాస్ అంటాం, అవన్నీ తోటి ఇలా డై చేసి ఈ డై దీని మీద పెడతారా లేదంటే లోపల ఉంటాయండి. అంటే ఇన్నర్ అవుటర్ 2 డైస్ కడతారు. ఆ 2 డైస్ కట్టి అందులో కాస్టింగ్ పెడతారు అనమాట. అంటే మనకి అక్కడ చూస్తే ఒకటి ఓపెన్ లో ఉంది, అది తెలుస్తుంది. దాంట్లో పెట్టేసి దాని మీద పెడతా ఉంటారండి. అవి క్రూసిబుల్స్ వాటిలో మెటల్ వేస్తారు అనమాట అండి. కింద పక్కన టబ్బుల్లో ఉన్న వాటివి మెటల్స్ వేస్తారు. మెటల్ కాస్టింగ్ అనమాట అండి. ఇందులో మెటల్ వేసి కాస్టింగ్ చేస్తామండి. ఇందులో ఏదో చేస్తాండి, వేడిగా ఉంటదండి. వేడిగా ఉంటదిలేండి, గుచ్చుకుంటాయేమో అని. ఇది ఏం మెటల్ అంటారు?
అదే అండి, అదే అన్ని రకాలు కలిపింది. పంచలోహాలు అన్నారు కదా, పంచలోహాలు. ఓకే, ఇదంతా చాలా పెద్ద యూనిటే ఉంది. ఇంకా రెడీ అవడానికి కూడా మనకి అవన్నీ పెట్టినట్టున్నారు కదా. ఇవన్నీ అన్నమాచారికి సంబంధించి పార్ట్స్ అండి ఇవి. ఓకే, కింద పద్మపీఠం అంటాం కదండి, వాటికి సంబంధించి పార్ట్స్ ఉన్నాయి. ఈ పద్మపీఠం ఇదేంటండి? ఇదండి అదే సిలికేట్, గ్రాఫైడ్ ఇవన్నీ వేసి ఇందులో మిక్స్ చేస్తా ఉంటాండి. ఒక మిక్సర్ లాగా మిక్స్ చేసి దానితో డై కడతా ఉన్నాం. ఇవన్నీ కూడా అన్నమయ్యకి సంబంధించిన పార్ట్స్ అండి ఇవి. ఓకే, ఈ పార్ట్స్ అన్ని కూడా పద్మం లాగా వెల్డ్ చేసుకుని అప్పుడు మనం యుఎస్ తీసుకెళ్లాలన్నమాట అండి. ఓకే, వీటి మీద మనకి అక్కడ 2 అని నెంబర్ కనిపిస్తుంది. అలాగా మీరు నెంబర్లు పెట్టుకుంటారా? ఏ పార్ట్ గా పార్ట్ నెంబర్స్ ఉంటాయండి. ఓకే, అండ్ ఫస్ట్, సెకండ్ అలా. అంటే దాన్ని బట్టి మనం అవన్నీ అసెంబ్లీ చేసుకునేటప్పుడు ఈజీగా ఉండడానికి మీరు పెడుతూ ఉంటారు. అవునండి, అవును. చాలా బరువుగా ఉంది ఇది. ఏదో తేలిగ్గా ఎత్తిద్దాం అనుకున్నాను కానీ బరువు అయితే ఉంది. ఇంకా ఇక్కడ మనకి చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి, కూర్చున్నవి కానీ నుంచున్నవి కానీ. అవన్నీ రెడీ అయిపోయినాయండి? రెడీ అవ్వడానికి ఉన్నాయి కొంతవరకు అయిందండి. వెళ్ళే ముందు మళ్ళీ క్లియర్ చేసి పెయింట్ చేస్తాం అనమాట. ఓకే, వంగవీటి మోహన్ రంగా. ఎన్ని అడుగులండి ఇది? ఇది 10 ఫీట్ అండి. 10 ఫీట్. ఇది ఇక్కడ కాకరపుర్రని విలేజ్ తీసుకెళ్తున్నారు. ఓకే, ఈ రోజు తీసుకెళ్తారండి. నా 4వ తారీఖు నేను బర్త్డే ఉంది కదా, బర్త్డేకి సంబంధించి కొన్ని విగ్రహాలు వెళ్తున్నాయి. అందులో కాకరపురలో ఇది పెడుతున్నారు. ఇది పెయింట్ అది కూడా అలాగే ఉంటది అంటారా? ఉంటదండి, కొన్నాళ్ళు ఉంటది, ఒక 4-5 years. మళ్ళీ కొత్తగా కావాలని మళ్ళీ 4-5 years ఒకసారి చేయించుకోవాలి. ఇది మనం దూరం నుంచి చూస్తే గనుక ఒక పర్సన్ నిజంగా కనబడి చూస్తున్నట్టే ఉంది అలాగా నుంచుని. ఆ కళ్ళు అవన్నీ కూడాను మొత్తం రెడీ అయిపోయిందండి. ఇంకా ఏమైనా ఉన్నాయా? రెడీ అయిపోయిందండి, కొంచెం లైట్ గా క్లియర్ అప్లై చేస్తారు. క్లియర్ అప్లై చేస్తే అయిపోయినట్టే. ఓకే, మీరు చాలా సంవత్సరాలు బట్టి ఇదే రంగంలో ఉంటున్నారు కదా. మీరు యువ కళాకారులు కొంతమంది ఈ వృత్తి నేర్చుకోవాలి అనుకున్నా కానీ ఇలా ఈ ఆర్ట్ని ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటండి? సజెషన్ ఏం లేదండి, కొంచెం డెడికేటెడ్ గా నేర్చుకోవాలంతే. దీని మీద అంతే కొంచెం ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉండాలి. ఫస్ట్ అండి ఇంట్రెస్ట్ బాగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే నేర్చుకోవాలి బాగా. అంటే ఇందులో ఇప్పుడు గవర్నమెంట్ కూడా BFA అని కోర్సులు ఇచ్చిందండి. BFA, MFA అని ఉన్నాయి. వాటిలో కూడా జాయిన్ అయితే బెటర్గానే వస్తుందండి. ఇది ఇందాక మనం చూసిన మెషిన్ ఉంది కదండి, డిజిటల్ టెక్నాలజీ 3D మెషిన్. ఆ మెషిన్లోనే మనం 3D స్కానింగ్ చేసుకుంటే దాంట్లో ఇలా వస్తుంది అనమాట అండి. ఇదంటే డైరెక్ట్ మా బ్రదర్ ఉన్నప్పుడు ఆయన స్కాన్ చేసుకుంటే స్కానింగ్ డేటాను బట్టి ఇది ప్రింట్ చేసామండి. ఈ ప్రింట్ చేసిన దాన్ని మనకి పెట్టాము. ఇందులో అంటే మాన్యువల్గా చేసింది లేదు, అంతా డిజిటల్ వచ్చింది. సో దూరం నుంచి నేను ఇది ఇలా చూడగానే ఎవరో ఒక పెద్ద ఆయన కుర్చీలో కూర్చున్నారేమో అనుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే వైఎస్ఆర్ స్టాట్యూకి ఇలాగా బట్టలు వేసి పెట్టారనమాట. నిజానికి కొంచెం దూరం నుంచి చూడగానే ఎవరో మనల్ని చూసి నవ్వుతున్నట్టుగా ఒక భావన అయితే కలిగింది. ఈ బట్టలు అయి ఉండడం వల్ల ఇంకా ఇది అనిపించింది అనమాట. సో ఇవి క్లాత్స్ అవన్నీ వేళ్ళు ఇవన్నీ కూడా నిజమైన మనిషి ఎలా కూర్చుంటే ఎలా ఉంటారో అలా అని అనిపించింది అనమాట. ఈ బట్టలు అన్నీ కూడాను. వాచ్ కూడా పెట్టుకున్నారు. సో నిజంగా ఒక వ్యక్తిని చూస్తున్నట్టే ఉంది. అసలు ఒక బొమ్మ అయితే చూస్తున్నట్టుగా అసలు అనిపించట్లేదు, అంత రియలిస్టిక్గా ఉంది ఇదైతే. సో ఎలా ఉంటాయండి కాస్ట్లు అన్నీ కూడా? కాస్ట్ అంటే అండి ఇది ఫైబర్ అయితే కొంచెం తక్కువే ఉంటాయండి, మెటల్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. అంటే హైట్ బట్టి ఉంటాయండి. ఒక హైట్ అయితే ఒక వేరియేషన్ ఉంటది, 7 feet, 9 feet, 10 feet అలా ఉంటాయి. ఆ హైట్ బట్టి ప్రైస్ మారుతూ ఉంటాయండి. మన దగ్గర ఉన్న అయితే తక్కువ అవుతాయండి డైస్. మన దగ్గర ఉన్న అయితే పర్సనల్ ఫొటోస్ మళ్ళీ కొత్తగా చేయించుకుని అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే డై మన దగ్గర ఉండదు కాబట్టి కొంచెం ఆ డై కాస్ట్ పడుతుంది అనమాట అండి. ఇవన్నీ మనం ఇదివరకు ఎక్కువ మనకి ఊర్లోకి వస్తున్నాము అని అంటే ఇవన్నీ ఎక్కువ ఉండేవి మనకి. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, అల్లూరు సీతారామరాజు, ఇవన్నీ కూడా మనకి గోదావరి జిల్లాలోనే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇవి కూడా మనకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాయండి. చేస్తున్నాం, రెడీ చేస్తున్నాం. ఓకే, ఇవి కూడా అన్ని వెళ్ళి ఉన్నాయి. ఇప్పుడు 4వ తారీఖున రంగగారి బర్త్డే కాబట్టి ఈ విగ్రహాలు ఎక్కువ ఉన్నది చేస్తున్నారు. ఓకే, ఇది కూడా దాని క్యాస్ట్ అండి లేదంటే ఇది సపరేట్? ఇది ఫైబర్ అండి, ఫైబర్ గ్లాస్ అంటాం. అది దాన్ని రిఫరెన్స్ దీని నుంచి అది తీసుకున్నారా? ఇదండి ఫస్ట్ ఎలా వస్తుందండి, మనం పెయింట్ వేసి కూడా దానిలాగా అవుతుంది అన్నమాట. ఇక్కడ ఇంకా చిన్న విగ్రహాలు కూడా రెడీ చేస్తూ ఉన్నట్టున్నారేమో. ఈయన పోలీస్ అండి. ఈయన పోలీస్ అండి, పర్సనల్ గా అండి? పర్సనల్ అండి. ఓకే, ఈయన హైదరాబాద్ వెళ్తుందండి.
ఆ పురస్కారాలు అవార్డులు దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఏమన్నా మీకు అందుకున్నారా గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ ఎవరైనా? అంటే బ్రదర్కి కళారత్న ఎన్ని వచ్చినాయండి. ఓకే. నేనంటే తీసుకోలేదు కానీ మా బ్రదర్కి అన్ని వచ్చినాయి. ఏమిటంటే మామూలుగా ప్రైవేట్ అయితే మాకు ఏమిటి సమావేశాలు జరుగుతూనే ఉంటాయండి. ఓకే. సో మీ ఎవరికన్నా కూడా ఈ విగ్రహాలు కావాలి అంటే వాళ్ళ పర్సనల్ ఫొటోస్ షేర్ చేసుకోవాలి అని అంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? మీ షాప్ నేమ్ అలాగే మీ అడ్రస్ కొంచెం చెప్తారా? మాది ఏకే ఆర్ట్స్ అండి, నత్తారామేశ్వరం. అదే కరుణాకర్ వడియార్ నా పేరండి. ఏకే ఆర్ట్స్ అని మనం గూగుల్లో కొట్టినా వస్తాయండి. ఓకే. వీళ్ళ షాప్ నేమ్ అండ్ అడ్రస్ మనం కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం, వీడియో ఎండింగ్లో కూడా పెడతాం. సో మీ బ్యూటిఫుల్ జర్నీని మాతో షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. మీరు ఇంకా మంచి మంచి అవార్డులు అందుకోవాలి, మంచి భవిష్యత్తులో ఇంకా మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాం. చూసారు కదా, మళ్ళీ ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.